గత 3 దశాబ్దాలుగా సిటీ కేబుల్ ప్రసారాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఈ ఏడాది మరలా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం నుంచి ప్రజలందరి సహకారంతో జేపీ సెంటర్ మైదానం వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించబోతున్నట్లుగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందిస్తామని తెలియజేశారు. అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు, డి షో ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఇచ్చే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ నెట్వర్క్ ని నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖున స్థానికంగా ఉన్న జేపీ సెంటర్లో సంక్రాంతి సంబరాలు గత సంవత్సరాల కన్నా చక్కగా చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. తప్పనిసరిగా మీరందరూ రావాలి. సంక్రాంతి సంబరాలంటే మన గోదావరి జిల్లా వాళ్ళు కేవలం పేకాట లేకపోతే కోడి పందాలు, జోదాలు అని భ్రమలో ఉన్నారు. కాదని సంక్రాంతి అంటే మనకి పూర్వం నుంచి వ్యవసాయం ఆధారితంగా ఉండే దేశాలు, ప్రాంతాలు కాబట్టి ఆ డబ్బులు ఆదాయం జనవరి మొదటి వారంలో రావడం, ఆ డబ్బులతో సంవత్సరం పొడుగున ఏమేం కావాలో చక్కగా ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ కులదయాలు ఎవరైతే వారికి దండం పెట్టుకుంటూ